ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయకాలన ప్రార్థన చేస్తారా? దేవుని వాక్యాన్ని చదివారా? ప్రత్యేకంగా ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. అమెరికా దేశంలో ఒక యవ్వన సువార్థికుడు చార్లీ కిర్క్ అనే ఒక యవ్వన సువార్థికుడు 31 సంవత్సరాలు అండి. చాలా చక్కగా అమెరికా దేశంలో యవ్వనస్తున్న అనేక మందిని దేవుని వైపు తిప్పిన దైవజనుడు. మరి నిన్నటి దినాన ఒక యూనివర్సిటీలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు దుండగులు ఆయన కాల్చి చంపేశారు. సో ఆయన హతసాక్షి అయ్యాడు. సో ఇది చాలా ఆయన రక్తము నిజంగానే అమెరికా దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకురాబోతున్నది. కనుక ఈ కడవరి దినాల్లో అనేక మంది దైవజనులు హతసాక్షులు అవుతున్నారు. కనుక ఆయన కుటుంబం కొరకు దయచేసి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. 121 కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలుని కాపాడు వాడు కొనుకొడు నిద్రపోడు. పిల్లరా, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి, కొనుక్కకుండా నిద్రపోకుండా కాపాడుతున్నాడు కాబట్టి మనము ఈరోజు సజీవులకులో ఉన్నాం. ఎవరిని కూడా దేవుడు కాపాడకపోతే ఎవరికి కూడా సజీవులకులో ఉండలేరండి. మా చర్చికి ఎప్పుడైనా ప్రార్థనా కోడికలు జరిగినప్పుడు చర్చికి భోజనాలు పెట్టేటప్పుడు చికెన్ తెప్పించేవాళ్ళు. సో కోడూరులో చాలామంది చికెన్ షాపులు ఉన్నాయి, కానీ చాలా భయంకరమైన రేట్ అండి. అయితే ఒక ముస్లిం మాత్రము చాలా తక్కువ రేటుకి ఇచ్చాడు. అయితే అతను చూడండి, రోడ్డు మీద వెళ్తున్నాడు, ఒక పందికొక్కు వచ్చింది, దాన్ని తప్పించిపోయి అది స్పాట్లో అక్కడ కింద పడ్డాడు, వెనక భాగంలో చీలిపోయి. అయితే అతను హాస్పిటల్ తీసుకెళ్ళి మధ్యలోనే చనిపోయాడు. నేను ఆశ్చర్యపోయాను. ఆయనకి పెద్ద వయసు ఏం కాదు, 29 వయసు, చిన్న పాప ఉందండి. నిజంగానే దేవుడు ఒక వ్యక్తిని కాపాడకపోతే ఎవ్వరే కానీ సజీవులకులో ఉండలేరు. కనుక ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడు దేవుడు. అనగా ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ప్రేమించే వాళ్ళని, ఆయన వెంబడించే వాళ్ళని, ఆయన కొరకు బ్రతికే వాళ్ళని తప్పకుండా కాపాడుతాడు. ఒకవేళ ఆయన అనుమతిస్తే తప్ప. ఇప్పుడు నేను చెప్పినటువంటి అమెరికన్ యవ్వన దైవ సేవకుడు చనిపోయాడు, దుండగులు కాల్చారు. అంటే దేవుడు అనుమతించాడు. ఆయన ఆత్మసాక్షిగా మరణించాలని దేవుడు అనుమతించాడు. కాపాడంటే నిమిషం మాత్రం చాలండి. కనుక ఆ గొప్ప దేవునికి మీరు దేవునికి స్తోత్రం అర్పిస్తున్నారా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? ఈరోజు ప్రార్థన చేస్తారా? తప్పకుండా చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. తలలో వంచి ప్రార్థించొద్దు. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలం నా ప్రభా, వాగ్దానం బిడ్డల మీద నీ కృప ఉంచాను నా ప్రభా. ఎంతోమంది నా ప్రభా యేసయ్యా అనారోగ్యముతున్నారు, వారి మీద నీకు దయ చూపించండి. నీ కనికరంగల హస్తముతో వారిని ముట్టి బాగుంచండి. అలాగే అమెరికా దేశంలోనైనా ఆ యవ్వన సేవకుడు చనిపోయినగన్నా చార్లీ కిర్క్ నా ప్రభా, వారి భార్య బిడ్డలు కూడా ఓదార్చిన తండ్రి. అయ్యా, ఇంకా అలాంటి గొప్ప సేవకుల్ని ఆ దేశంలో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ రోజునైనా కడుపు నొప్పితోనైనా, మోకాళ్ళ నొప్పితోనైనా, తలనొప్పితో, అయా కంటి నొప్పితో బాధపడుతున్న వారికి స్వస్థత దయచండి. అయ్యా, వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారికి అయా విడుదల దయచని ప్రార్థిస్తూ మరొకసారి పుట్టినరోజు వివాహం జరుపుకున్న బిడ్డలు దీవించుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.